వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ 99 టీవీ నల్గొండ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజా ప్రతినిధిని సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజా వ్యతిరేకమని ఎమ్మెల్సీ విక్రాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి ఎన్నాళ్ళు ప్రజల్ని మోసం చేస్తారని మండిపడ్డారు. సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా గేటు దగ్గర గంటల పాటు నా భార్యని, నా సర్పంచుల్ని, నా ఎంపీటీసీలని అందరినీ కూడా గంటల కొద్ది అంటే వీళ్ళు ఎక్కడ వెళ్తే మరి విషయాల తల ప్రస్తావన జరుగుతుందనో, వీరు ఎక్కడ వెళ్తే మరి అధికారులని నిలదీసి వాళ్ళకి ఏదైతే న్యాయపరమైనటువంటి పరిపాలన చేయాలని ఒక ఆలోచన చేస్తారో దానివల్ల ఎటువంటి ఏదైతే మన తాలూకా లోపాలు ఉన్నాయో, మన తాలూకా తప్పిదాలు ఉన్నాయో ఏవైతే బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వారు మరి నా సర్పంచ్లను కానీ, నా ఎంపీటీసీలను కానీ అంటే ఇవాళ ఏదో నన్ను అనుసరించి ఉన్నారని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధి నన్ను అనుసరించారు కాబట్టి నేను నా అన్నాను. కానీ వీళ్ళేమి నాకు బంధువులు గారు లేకపోతే నా తాలూకా అదుపాయుల మీద పనిచేసిన వాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి కోరేటటువంటి వ్యక్తులుగా వారు, మంచిని ఆకాంక్షించే వ్యక్తులుగా వీరందరూ కలిపి లోనకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయక వీరిని కూడా అడ్డుకొని ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి పరిపాలన కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అనుభూతిపరంగా ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా గేడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని